ఎస్టేట్ మనం రాజధాని భూముల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని అసలు తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మీద ప్రయోగించాలని చెప్పి ప్రదీప్ గౌడ్ చెప్తూ ఉన్నారు. ఆయన ఇది రైతుల మీద తర్వాత ప్రయోగించాలి, ముందు అసలు నాయకుల భూముల మీద పూలింగ్ ఇది ప్రయోగించాలని చెప్తూ, సరే ఇట్స్ ఏ పర్సనల్ రిమార్క్ అనుకోండి. మనతో పండలనేని శ్రీమన్నారాయణ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. వారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన వారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆదేశాలు జారీ చేసింది. అసలు ఏం జరిగింది అడుగుదాం. వారికి బెదిరింపులు వస్తున్నాయి, వారి మీద దాడులు చేస్తూ ఉంటున్నారు. శ్రీమన్నారాయణ గారు నమస్కారం, చెప్పండి ఏం జరిగింది అసలు? ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా కన్ఫ్యూజన్ ఉందండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి నేను రిట్ పిటిషన్ వేసాను సార్. ఆ రిట్ పిటిషన్ లో కోర్టు 10వ తారీఖున మంచి ఆర్డర్ పాస్ చేసిందండి స్టేట్ గవర్నమెంట్ ని. ఈ భూములు చదువు కన్స్ట్రక్షన్ కాదు, భూములు చదువు చేయొద్దు, పొలాలు గట్లు చెరపొద్దు, దాంట్లో ఉన్న పంటలు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు, వెట్లాండ్స్ ని ముందు ఐడెంటిఫై చేసి కోర్టుకి సమర్పించండి, అట్లాగే ఫ్లడ్ ప్రోన్ ఏరియాని సమర్పించండి, ఆ తర్వాత మీరు పర్మిషన్ తెచ్చుకోండి, అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని కదపకూడదు ఈ అమరావతి ఉన్న ఏరియాలో అని చెప్పి మంచి ఆర్డర్ పాస్ చేసిందండి స్టేట్ గవర్నమెంట్ మీద. సిఆర్డిఏ చీఫ్ కి, కమిషనర్ కి, అట్లాగే గుంటూరు కలెక్టర్ కూడా పాస్ చేసిందండి. అయినా కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భూమి చదువు చేయటం, 22వ తారీఖు ఫంక్షన్ తయారు చేసి హెలిప్యాడ్ లో ఇవన్నీ సాక్షాత్ మంత్రివర్యులు నారాయణ గారే బుల్డోజర్ ఎక్కి ఆయనే డ్రైవ్ చేస్తూ పచ్చని అరటి చెట్లు, జలకు వచ్చిన అరటి చెట్లన్నీ ధ్వంసం చేసడం జరిగింది. ఇవన్నీ కూడా మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో సమర్పించాం. సమర్పిస్తే దాన్ని చూసి జడ్జి గారు ఆదేశాలు మళ్ళీ 16వ తారీఖున మళ్ళీ పాస్ చేస్తూ మళ్ళీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గుంటూరుకు, సిఆర్డిఏ కమిషనర్ గారు శ్రీకాంత్ గారికి అందజేశారండి. అది నేను పర్సనల్ గా తీసుకుని వెళ్ళి రిసీవ్డ్ కాపీస్ అని చెప్పి బై హ్యాండ్ దస్తీ తీసుకుని రిసీవ్డ్ కూడా సంతకం పెట్టించుకున్నాను సార్. అయినా కూడా 22వ తారీఖు యథాతథంగా జరిగింది ఫంక్షన్. ఏమిటి ప్రభుత్వం ధీమా ఏంటి తర్వాత అండి? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు లా ఆఫ్ ది ల్యాండ్ ఉల్లంఘించారు, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఉల్లంఘన జరిగింది. శ్రీమన్నారాయణ గారు ఒక్క నిమిషం, నాదో ప్రశ్న ఏమిటంటే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా 22వ తేదీన ఫంక్షన్ పెట్టారు, ప్రధానమంత్రి వచ్చారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వచ్చారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వచ్చారు, వీళ్ళంతా వచ్చారంటే ప్రభుత్వం ఏ ధీమాతో చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాదని అంటే ఇది అతిక్రమించిందండి. అంటే లెక్క లేకుండా పోయింది స్టేట్ గవర్నమెంట్ కి. అట్లాగే ప్రధానమంత్రి గారిని కూడా ఉల్లంఘన చేశారు లాను. అంటే వాళ్ళు ఏమైనా దీనికి వ్యతిరేకంగా అఫిడవిట్ ఏమైనా ఫైల్ చేశారేమో ప్రభుత్వం? ఏం సార్? ప్రభుత్వం ఏదైనా అఫిడవిట్ ఫైల్ చేసిందా మీకు అనుకూలంగా వచ్చిన తీర్పు మీద? అఫిడవిట్ ఫైల్ చేసిందండి, పర్మిషన్ వచ్చింది అన్నారే గానీ పర్మిషన్ మాత్రం ఫైల్ చేయలేదండి. అట్లాగే ఆర్డర్ అట్లాగే ఉందండి, స్టే మాత్రం వెకేట్ చేయించుకోలేదు స్టేట్ గవర్నమెంట్. ఈ రోజుకి రేపటికి కూడా స్టే అట్లాగే కంటిన్యూ అవుతుంది సార్. ఈలోగా శ్రీమన్నారాయణ గారు, ఈలోగా మిమ్మల్ని బెదిరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి, ఏం జరుగుతున్నది? అవునండి, కరెక్టే సార్. 22 ఫంక్షన్ అయిందండి. 23వ తారీఖు పొద్దున్న 6:06 5 గుండాలు ఇంటి మీదకి వచ్చి సివియర్ గా థ్రెటన్ చేశారు. ఆల్రెడీ హ్యాండిక్యాప్ట్ నాది, వాళ్ళు నడుపుతాం ముసలోడది, చాలా దుర్భాషలాడి అన్పార్లమెంటరీ భాషలో మాట్లాడి నువ్వు కానీ విత్డ్రా కానీ చేసుకోకపోతే మాత్రం నువ్వు చెప్తావని చెప్పి బెదిరించి వెళ్ళిపోయారండి. ఐఎమ్ వెరీ సారీ శ్రీమన్నారాయణ గారు, మీలాంటి వారి మీద అట్లా చేయడం. సరే, వి విల్ మళ్ళీ డీటెయిల్గా మీతో మాట్లాడతాం. సాక్షి విల్ డెఫినెట్లీ టేకప్ యువర్ కేస్. నేను మళ్ళీ మాట్లాడతాను. మీరు ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడేందుకు చాలా కృతజ్ఞతలండి. చెప్పండి శ్రీనివాసరావు గారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేని వెకేట్ చేయించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం. చేయించుకోకుండా అంటే వెకేట్ చేయించుకోకుండా జరిపారు ఆ ఫంక్షన్ అంటే అది చట్ట వ్యతిరేకం. దానికి న్యాయాధీశులు వచ్చారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు ఏదన్నా కూడా ప్రధానమంత్రి వచ్చారా, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ. అందువల్ల ఒక ధైర్యం ఉంటుంది, ప్రధానమంత్రి స్వయంగా వచ్చినప్పుడు మనని ఆపేదే ఉందిలే అనే ఒక పద్ధతిలో పోతారు. అందుకనే ఇక్కడ చట్టం కానీ, కోర్టులు కానీ, ట్రిబ్యునల్స్ కానీ వాటికి కోరలు అంత పదునుగా ఉన్నాయా లేదా అని అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ ఇంప్లిమెంట్ కాకపోతే దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? మళ్ళీ ఆర్డర్ ఇంప్లిమెంట్ కాలేదు, ఇదేంటి కోర్టు ధిక్కారణ మళ్ళీ పోవాలి. ఇన్ని రకాల వ్యయ ప్రయాసాలు ఉండబట్టే చట్టం
లేదా చట్టం ద్వారా వచ్చే న్యాయం ప్రజలకు కాస్త దూరంగా జరిగిపోతుంది. ఇప్పుడు ఆయన ఫోటో చూసి ఉంటారు, పెద్ద మనిషి వారిని బెదిరిస్తూ ఉన్నారు, కాలు విరగొడతామని. ఇప్పటికే వారు హ్యాండిక్యాప్డ్ అట. అంత ఏజ్డ్ పర్సన్ ఇవ్వాలని నేను ఆ ఫోటో చూసినా నాకు తెలిసింది. కానీ అంత ఏజ్లో అంత వయసులో కూడా ఆయన ఒక కాజు పెట్టుకొని పోట్లాడటం అదే ఉంటుందండి. జనరల్గా ఏంటంటే ఏమవుతుంది దీని మీద రేపు న్యాయపరమైన చిక్కులు చాలా వచ్చే పరిస్థితున్నది. మరి ఇంత పెద్ద ఎత్తున అట్టహాసంగా చాలా అంబిషియస్గా జరుగుతున్న ప్రాజెక్ట్ ఇది. అంటే మీరు అన్నారు ప్రాజెక్ట్ ఇది, అంతే అంబిషియస్ ప్రాజెక్ట్ అది, అంతే తప్ప నిజంగా ప్రజల కోసం రాజధాని కోసం అనేటువంటిదిగా ఎక్కడ కనిపించట్లేదు. ఇంకొకటి కూడా ఉందండి ఇక్కడ. ఇందాక మీరు ప్రధానమంత్రి గారు వచ్చారు, న్యాయమూర్తులు వచ్చారు. ఇదంటే ఇక్కడ ఇంకొకటి కూడా మనం చూడాల్సింది ఏంటంటే, ఒకప్పుడు వాళ్ళు వచ్చేందుకు కూడా ఏమవుతుందంటే జనరల్గా వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇవన్నీ కూడా పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. అవును, జనరల్గా కూడా ప్రధానమంత్రికి వెళ్ళి ఎవరు కూడా ఈ చూపించరు. అవునండి, ఇక్కడ మనం ప్రధానమంత్రిని, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చెప్పాలి కదా. అట్లాంటి వాళ్ళని తెలుస్తున్నప్పుడు నేను వస్తున్న పాయింట్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రధానమంత్రికి కానివ్వండి, న్యాయమూర్తికి కానివ్వండి, వీళ్ళు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా చెప్పాలి. అయితే మీరు 2 రోజుల ముందు నుంచి కనుక మీరు చూసినట్లయితే పేపర్లలో మాకు పర్మిషన్స్ వచ్చేసినాయి, అంటే పర్యావరణ ఇవన్నీ కూడా పర్మిషన్స్ అన్ని వచ్చేసినాయి అనేటువంటిది ఒకటి జరిగింది. ఇప్పుడు ఆయన కూడా శ్రీమనారాయణ చెప్పినట్టుగా కోర్టులో కూడా ఒక అఫిడవిట్ కూడా ఫైల్ చేశారు అని చెప్పినటువంటిది కూడా ఒకటి పేపర్లలో మనం చదవడం జరిగింది. స్టే వెకేట్ కాలేదు, మాకు పర్మిషన్స్ వచ్చేసినాయి అని చెప్పిన ఊరిన అక్కడ అఫిడవిట్ అయితే ఫైల్ చేశారు అని చెప్పినటువంటిది ఒకటే. ఇప్పుడు అక్కడ నేను అనేది ఏంటంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఇదిగా ఇంకోటి కూడా ఉందండి. మీరు ఇప్పుడు భూసేకరణ చట్టందే అనుకుంటాను, అక్కడ ఉన్నటువంటి నారాయణ గారు సీఎం గారికి కూడా తెలియకుండా ఇంతకుముందు నేను నోటిఫికేషన్ జారీ చేశానని చెప్పడం కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే అసలు అక్కడ ఏం జరుగుతున్నటువంటిది, లేకపోతే ప్రజలకే తెలియట్లేదు, బహుశా వాళ్ళకు కూడా ఏం తెలియటం లేదా అనేటువంటిది ఉంది. ఇప్పుడు నిన్న నారాయణ గారు ఆ రకంగా అన్నట్టు వాళ్ళ పుల్లారావు గారు కూడా రేపు పొద్దున్న పక్కకి వెళ్తారా ఏంటి అనేటువంటిది మనకు తెలియట్లేదు. ఇంకొకటి ముఖ్యమంత్రి గారికి తెలియదు, నేనే చేశాను. అది మంచిగా కనుక జరిగితేనేమో అది ముఖ్యమంత్రి గారు ఆయన చాలా మంచి ఇదే అని చెప్పని ఉంటాం. సరే, ఇవన్నీ జరుగుతూ ఉన్నదే. ఇవాళ ఇక్కడ అన్నిటికంటే ఒకటి ఏంటంటేనండి, ఇప్పటికి కూడా ఇప్పుడు రామకోటయ్య గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఆ 1000 గజాలు ఉండేటువంటిది మేము ఇవ్వబోతున్నాము అని చెప్పారు. అయితే అది ఏంటి అంటే, జనరల్గా ఏం చేస్తామంటే, మనం ఒక పొలం కనుక మనం డెవలప్మెంట్కి కనుక తీసుకుని వెళ్ళేటట్టయితే ఆ డెవలప్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఆ ప్రమోటర్ ఎవరైతే మెయిన్ ల్యాండ్ హోల్డర్ ఉంటారో అతనికి ఇదిగో నీకు 10 గజాలు ఇస్తున్నామని, ఇదిగో నీ ప్లాట్ ఇది, నీ ప్లాట్ అదే అని చూపిస్తారు. అంటే రేపు పొద్దున ప్రభుత్వం ఒకవేళ రైతులకు ఆ రకంగా ప్లాట్లు చూపించబోతుందా, లేకపోతే డెవలప్ చేసేసి కంప్లీట్గా దానికి ఏమన్నా ఇవ్వబోతుంది? ఎందుకంటే ఆ రకంగా కనుక ప్లాట్లు కనుక ఇచ్చేటట్లయితే ఉపయోగం లేదు రైతుకి. ఇంకొకటి అండి, తర్వాత ఇవాళ రోజున అసైన్డ్ భూములు కూడా లాక్కోవడం జరుగుతుంది. పాపం అది చిన్న ఎప్పటి నుంచో వాళ్ళు చిన్న 2 ఎకరాలు 6 ఎకరం వాటిలో ఏదో చేసుకుంటా కూరగాయలు పండించుకుంటా. అసైన్మెంట్ అంటేనే పేదలకు, నిరుపేదలకు, భూమి లేని వాళ్ళకి ఇచ్చేది ప్రభుత్వం. ఆ అసైన్డ్ భూములు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే చిన్న కూరగాయలు పండించుకుంటే ఏదో జీవనాధారంలో ఉన్నారు. వాళ్ళకు కూడా లాక్కోవటం మూలకంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకంగా ప్రభుత్వం ఏం చేయబోతుందంటే, వాళ్ళందరినీ ఒక వలసగా బయటికి వెళ్ళగొడుతున్నదా, అదొక రకమైనటువంటి ప్రైవేట్ సామ్రాజ్యం కింద. అది కూడా మాట్లాడు ఒకసారి రవిబాబు గారితో మాట్లాడింది. రవిబాబు గారు చెప్పండి, మీరే చెప్పిన ఇంతకుముందు మీరు చెప్పారు రివర్ కన్జర్వేషన్ యాక్ట్ గురించి చెప్పారు, అట్లాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు, అంటే చట్టబద్ధమైన న్యాయబద్ధమైన వీటన్నిటికీ వ్యతిరేకంగా ముందుకు పోవడంలో ప్రభుత్వం ధీమా ఏంటి? అంటే ఏ కాన్ఫిడెన్స్తో ప్రభుత్వం ముందుకు పోతున్నది అనేది? ఏం లేదు అమర్ గారు, వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 వాళ్ళు ఉన్నప్పటికీ ఎవరైతే చట్టాలను గౌరవించి అమలు చేయాలో వాళ్ళే వైలేట్ చేయటం, ఇక ప్రజల్లో ప్రజాస్వామ్యం మీద, వ్యవస్థల మీద నమ్మకం పోగొట్టమే కదా. ఇంకొకరికైతే చట్టాలన్నీ అమలు అవుతాయి, వాళ్ళకైతే చట్టాలు అమలు కావా? ఇప్పుడు స్టే ఉన్న స్థానంలో వాళ్ళు వచ్చి శంకుస్థాపన చేయటం, దానికి ప్రధానమంత్రి గారిని, న్యాయమూర్తుల్ని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని తప్పుదారి పట్టించడమే కదా. వీళ్ళని శిక్షించాలా ఇంకేమన్నా అర్థం కావాలా? మీరే అర్థం చేసుకోవాలా ప్రజలందరూ కూడా. ఇప్పుడు ఇందాక ఆయన మన శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ 80% మంది అభిప్రాయం ఉంటేనే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళాలన్నారు సార్. చెప్పండి. 80% మంది ఉంటే ఇప్పుడు ప్రజలందరూ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో వారు ఓటేసి గెలిపించారు తెలుగుదేశం పార్టీని. విభజన చట్టంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని అన్నారు. అట కాకుండా ఒకే చోట కేంద్రీకృతం చేసి రాజధాని చుట్టే వాళ్ళు రాజకీయం చేస్తూ అక్కడ వాళ్ళు సంపాదించుకునే వనరుగా మార్చుకొని రైతులను మభ్యపెట్టి
ఈ చేసుకునే కార్యక్రమం ఇది వాళ్ళు మోసం చేయడం అని అమర్ గారు. ఇప్పుడు ప్రతి పట్టణంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో రియల్ ఎస్టేట్ ప్లాట్లు వేసి చిల్ల చెట్లు మొలిసి లేఅవుట్లన్నీ ఖాళీగా ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. రియల్టర్లు అందరూ ఏ మాటలు చెప్తారో ఎంతెంత మాటలు చెప్పి ప్లాట్లు అమ్ముకుంటారో మనకు తెలుసు. ఇవాళ ప్రతి నగరం చుట్టూ ప్రతి పట్టణం చుట్టూ అంతకు 2 రెట్లుగా చిల్ల చెట్లు మొలుస్తున్న వ్యవసాయ భూములని కూడా రేపు ఆ రాజధానిలో రైతులు భూములు ఇచ్చిన వాళ్ళకి కూడా ఎకరాల్లో తీసుకొని గజాల్లో ఇచ్చి ఆ చిల్ల చెట్లు మొలుస్తాయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళని మోసం చేయటం ఇది. రైట్ రైట్, అదేమంటే వాళ్ళని త్యాగం చేశారంటున్నారు, ఒట్టి మాటలండి. రైట్ 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 రవిబాబు గారు ఒకసారి మళ్ళీ గారు చెప్పండి. ఇప్పుడు మేము రాజధాని అక్కడ పెట్టబట్టి వాళ్ళకి 2 కోట్లు అయింది 3 కోట్లు అయింది అంటున్నారు కదా. ఎక్విజిషన్కి వచ్చినప్పుడు ఆ 2 కోట్ల మీద 3 కోట్ల మీద 2.5 రెట్లు ఇవ్వమని చెప్పండి. అక్కడ ఎక్విజిషన్కి అయితే ఒక రేటను, ఈయన చెప్పేదైతే ఒక రేటా? ఇవాళ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న రేట్ ఎంత, మార్కెట్ విలువ నువ్వు చెప్పేది ఎంత? ప్రభుత్వంలో ఉన్న పెద్దలే 2 రకాలుగా ప్రవర్తిస్తుంటే ఏది నిజమండి? ఓకే, ఒకసారి రామకోటయ్య గారితో మాట్లాడదాం. రామకోటయ్య గారు, ఇంతకుముందు మీరు పండలనేని శ్రీమన్నారాయణ గారు మాట్లాడింది కూడా విన్నారు మీరు. ఇప్పుడు ఇది చట్టాల్ని అతిక్రమించి లేదా న్యాయపరమైన వీటిని అతిక్రమించి చేసే ఇంకో మాట ఇంతకుముందు రవిబాబు గారు చెప్తూ ఉన్నారు. అగ్రిగోల్డ్ లాంటి వ్యాపారమే మోసంతో కూడిన వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ సపోజ్ టు డూ ది బిజినెస్ అండి. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని కోసం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఒక చిన్న ప్రజల్లో ఒక తప్పుదోవ పట్టించే విధానంలో రాజకీయ పార్టీలన్నీ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. కారణం ఏం జరిగిందంటే, ఇక్కడ చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, రాజధాని నిర్మాణం కోసం చేసేటువంటి ఈ ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారు ఆయన దరిదాపుగా 33,000 ఎకరాలు సేకరించడంతో పాటు మిగతా కూడా చేయాలంటున్నారు. ఇందాక నేను సుందరరామ శర్మ గారు చాలా క్లియర్గా ఒక విషయం మీకు విన్నవించుకుంటున్నాను. ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రామంలో వాళ్ళు 1000 గజాల స్థలం ఇస్తారో అవన్నీ కూడా ఆయన స్పెసిఫై చేస్తున్నాడు. ఏ గ్రామంలో నేను ల్యాండ్ ఇస్తాననేది స్పెసిఫై చేస్తున్నారు. అదేవిధంగా కమర్షియల్ ఏరియాలో ఇస్తానని స్పెసిఫై చేస్తున్నారు. కానీ రైతులతో కూర్చొని మాట్లాడాలి. రెండోది ఏంటంటే, మీకు ఒక చిన్న పూర్వం ఒక విషయం నాకు గుర్తొస్తుంది. మద్రాసులో అర్జెంటుగా అప్పటికప్పుడు ఎంజీఆర్ గారి బతుకున్నప్పుడు హాస్పిటల్ కట్టాలి అంటే గవర్నమెంట్ రూల్స్ ఎట్లా అతిక్రమించిందంటే, ఎప్పుడైనా సరే 24/7 ఏదైనా సరే వెహికల్స్ వస్తుంటే ఎక్కడ వెహికల్ ఆపకండి, ఈ వెహికల్స్ రాంగ్ రూట్లో వచ్చినా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాల్సిన అవసరం. కానీ రామకోటయ్య గారు, ఈ పోలిక ఎట్లా సరిపోతుంది అంటారు? రామకోటయ్య గారు, నాదొక్క ప్రశ్న. ఒప్పుకుంటాను, కాకపోతే ఈ పోలిక ఎట్లా సరిపోతుంది? ఆసుపత్రి కట్టడానికి, రాజధాని పేరు మీద రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి ఎట్లా సరిపోతుంది? జరుగుతుంది, కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. చెప్పండి. ఒకటే సార్, మీరు చెప్పినటువంటిది పోలిక దీనికి సరిపోదు సార్. ఒకటి ఏంటంటే, ఇక్కడ రాజధాని కావాలనేటువంటి దాంట్లో మీరు 33,000 ఎకరాలు తీసుకున్నారు, బాగానే ఉంది. రాజధాని అంటే ఏంటి? మేము ఇందాకనే చెప్పాం, మీకు మెయిన్గా కావాల్సినటువంటి అసెంబ్లీ కానివ్వండి, ఇవన్నీ కావాలన్నాం. వాటికి 5,000 ఎకరమో 6,000 ఎకరమో సరిపోతుంది అనేది కూడా మనందరికీ తెలుసు. కట్టండి 33,000 ఎకరాలు ఇవాళ రైతుల దగ్గర నుంచి మీరు తీసుకుని సరైనటువంటి 26 ఎకరాలు చాలు. హైదరాబాద్ రాజధాని 26 ఎకరాల్లోనే ఉంది అసెంబ్లీ. మరి ఎందుకోసం 50,000 ఎకరాలు 14,000 హెక్టార్లు డీనోటిఫై చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కేంద్రం పాయింట్ కే వస్తున్నాను. ఆయన ఆలోచన ఏంటంటే, అమర్ గారు 14,000 ఎకరాలు కాదు, 20,000 ఎకరాలు గుంటూరు జిల్లాలో, 10,000 ఎకరాలు. చెప్పండి రవిబాబు గారు, చెప్పండి. 26 ఎకరాలు, 10,000 ఎకరాలు కృష్ణా జిల్లాలో, 20,000 ఎకరాలు గుంటూరు జిల్లాలో, 30,000 ఎకరాలు అంటే 70,000 హెక్టార్లు అండి. ఓకే, రామకోటయ్య గారు చెప్పండి. ఏం చేసుకుంటారు? రామకోటయ్య గారు చెప్పండి, ఇంత భూమి ఏం చేసుకుంటారు? చాలా క్లారిటీగా చెప్తున్నారండి. ఏంటంటే ఆయన ఆలోచన ఏంటంటే, రాజధాని వచ్చిన తర్వాత రేపు పొద్దున మనకి ప్రపంచంలోనే బ్రహ్మాండమైనటువంటి రాజధాని దాన్ని నిర్మాణం చేసినప్పుడు, వచ్చే ఇండస్ట్రీస్కి ల్యాండ్ అలాట్ చేసినప్పుడు, రాబోయే రోజుల్లో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు, విద్య, వైద్యం, విజ్ఞానం ఇవన్నీ అభివృద్ధి చేసుకునే సమయం ఆసనం అయినప్పుడు మనకి ల్యాండ్ పూలింగ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో సంపద సృష్టించే విధానంలో రాజధాని అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నటువంటి మాట వాస్తవం. దీంట్లో ఏంటంటే కొంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఉన్న కాలేజీల్లో పిల్లలు లేకపోతే విద్యా ప్రమాణాలు వీటి గురించి మాట్లాడతారు సార్.
ఒకటి అలా కాదు ఒక విషయం మీరు దయవుంచి అర్థం చేసుకోండి. అపార్ట్మెంట్స్ లో ఎడ్యుకేషన్ కదా సార్ ఈ రోజు జరుగుతుంది. ఒక్క నిమిషం రవిబాబు గారు ఆగండి. రామకోటయ్య గారు చెప్తారు. వెల్కమ్ టు రామకోటయ్య గారు ఒక్క నిమిషం. రామకోటయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. రామకోటయ్య గారిని అడగలుగుతాను, ఎందుకంటే ఆయన చెప్పిన దాని మీద నాకు అనుమానం వచ్చింది. అనుమానం సందేహం అని పని ఇన్ని వేల ఎకరాలు ఇప్పుడు పోగు చేసింది కూడా ఇక కాలేజీలు ఆసుపత్రులు ఉండవు అక్కడ, ఇక భవిష్యత్తులో కట్టబోయే వాటిలో కూడా ఉండదా ఏంటి? ఇప్పుడు ఇంత చేస్తున్నారు కదా, ఇంత అద్భుతమైనటువంటి భూ సమీకరణ అండి సేకరణ జరిగిందంటూ భవిష్యత్తులో ఉండబోయే కాలేజీలకి వీటిలో స్థలం ఉండదా? మళ్ళీ కొత్తగా కాలేజీలకి వీటికి సేకరిస్తారా? దానికోసం ముందుగానే సేకరించి పెడుతున్నారా అనేది ఒకటి. రెండోది ఇంకోటి అంటే 1894 బ్రిటిష్ కాలంలోనే మొట్టమొదటి భూసేకరణ చట్టం వచ్చింది. 120 ఏళ్ల తర్వాత 2013లో మొట్టమొదటిసారి దాన్ని కాంగ్రెస్ వాళ్ళు సవరించారు. దాని ప్రకారం చేస్తే ఈ 300 ఎకరాలు వీళ్ళు తీసుకోవడానికి ఎన్ని కష్ట నష్టాలు పడాలో ఎప్పుడైనా ఆలోచించారా? చాలా సామాన్యంగా లేదు, అది చాలా బిగదీసి పెట్టారు. ఆ దాంట్లోంచి తేలిగ్గా జరగలిగినటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాతనే అధిక సంఖ్యాకులు నో అంటే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కొత్తగా కష్టాలు లీగల్ రామకోటయ్య గారు సమయం తక్కువ ఉంది మాకు. రామకోటయ్య గారు బ్రీఫ్గా చెప్పండి సార్. అమర్ గారు ఏంటంటే వాస్తవం ఏంటంటే ఇన్ని ఎకరాల భూమి సేకరించడంలో ఆయనకి చాలా అద్భుతమైనటువంటి అవగాహన ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ తీసుకుంటున్న సమయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. మిగతా ఏరియాల్లో అభివృద్ధి ప్రాంతాలు జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందికరమైన ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడైనా స్థలం కావాలన్నప్పుడు ఇప్పుడు మనకి టాటాస్ వచ్చారు, రేపు పొద్దున ఏమంటే మేము టైర్ ఫ్యాక్టరీ కావాలి, మాకు 500 ఎకరాలు కావాలన్నారు అనుకోండి, పొలం ఇవ్వాలంటే స్థలం ఇవ్వాలంటే స్థలం దొరకదు. అలాంటి సిద్ధాంతం కోసం ఇవాళ భూసేకరణ జరగడం జరుగుతుంది. అంతేగాని రాజధాని ఒక్కదాని కోసం కాదు, మంచి రోడ్డు. రామకోటయ్య గారు వి గాట్ యువర్ పాయింట్. టైం అయిపోయింది మనకు. ఒకసారి సుందరరామ శర్మ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం సార్. రామకోటయ్య గారు మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు మనకి విభజనకి మెయిన్ గొడవ హైదరాబాద్లోనే అన్నీ ఉండటం బట్టే మెయిన్గా కాన్సన్ట్రేషన్ ఎక్కడైతే జరిగిందో దానివల్లే మనం నష్టపోయాము అని చెప్పని మనం సపరేట్గా జరిగిన తర్వాత ఇవాళ మళ్ళీ మీరు అక్కడనే ఇండస్ట్రీస్, అక్కడే సాఫ్ట్వేరు, అక్కడనే యాక్టివేరు అన్నీ కనుక పెట్టేటట్లయితే మనం మళ్ళీ ఇది ఒక రకమైనటువంటి ఇప్పుడు రాయలసీమ వాళ్ళకి కానివ్వండి, ఉత్తరాంధ్రకి కానివ్వండి, మిగతా వాళ్ళందరికీ సమన్యాయం చేయకుండా మొత్తం 1,00,000 ఎకరాలు ఇక్కడే చేయడం మంచిది కాదు. రవిబాబు గారు చెప్తున్నారు, చెప్పండి రవిబాబు గారు. ఒక్క నిమిషం రామకోటయ్య గారు, ఒక్క నిమిషం ఆగండి. లెట్ రవిబాబు కంప్లీట్. మనకి అమర్ గారు కృష్ణానదిని పొల్యూషన్ తో పాడు చేసే కార్యక్రమం, హైదరాబాద్ లో ముసీ నది ఏమైందో, హుస్సేన్ సాగర్ ఏమైందో, కృష్ణానదిని గబ్బు పట్టించే కార్యక్రమం ఇది. ఒక పక్క స్వచ్ఛ గంగా అని చెప్పి మోడీ గారు స్కీమ్ తీసుకుంటా ఉంటే ఇక్కడ కృష్ణానదిని మనం పాడు చేసే కార్యక్రమం. నందిగామ జోన్ లో ఇండస్ట్రియల్ జోన్ పెడతామని చెప్తున్నారండి. ఆ పొల్యూషన్ అంతా కృష్ణానదిలోకే వస్తుంది. పర్యావరణం సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు, గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ వినాలండి. రివర్ కన్జర్వేషన్ బోర్డు కూడా ఒకటి ఉంది, వాళ్ళు చెప్పి కూడా వినాలా. నదులకు అడ్డంగా మనం నిర్మాణాలు చేయకూడదు, నదులకు అడ్డం వచ్చి ప్రవాహానికి మనం అడ్డుకోకూడదు. ప్రవాహానికి అడ్డుకుంటే ఉత్తరాఖండ్ ఏమైందండి? సమయం అయిపోయింది మనకు. థ్యాంక్ యూ అండి. చివరిగా రామకోటయ్య గారు, రవిబాబు గారు చెప్పింది విన్నారు కదా, కృష్ణానదికి కూడా మూసీ గతి పట్టబోతుంది అంటున్నారు. అలాంటి అవకాశం లేకుండా ఒకప్పుడు మూసీలో మంచినీళ్ళు తాగాను సార్, బాధ అనిపిస్తుంది మూసీ చూస్తే. ఇప్పుడు మనకి కృష్ణా నదికి అలాంటి అవసాన దశ పట్టించకుండా ఉండడానికి గ్రీన్ ట్రిబ్యునల్ కాదు, మిగతా వాళ్ళ యొక్క ప్రపంచ పర్యావరణవేత్తలతో ఒక సంఘం ఏర్పాటు చేస్తారు. తప్పకుండా ఇట్లాంటి అవకాశం రాదు. రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సమయం అయిపోయింది మనకు. రామకోటయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరావు గారికి, శర్మ గారికి, అట్లాగే రామకోటయ్య గారికి, రవిబాబు గారికి కూడా కృతజ్ఞతలు. ఇవాళ ఈ చర్చలో పాల్గొన్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. పండలనేని శ్రీమన్నారాయణ గారికి, వారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా కష్టపడి కూడా ఆయన దీని మీద పర్యావరణకు సంబంధించిన సమస్యలు లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించుకోవాల్సిందే, అందరూ రాజధాని నిర్మాణానికి అనుకూలంగానే ఉన్నారు. కానీ ఇన్ని వేల ఎకరాలు, చివరికి 1,00,000 ఎకరాలని సముపార్జించుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉన్నది? ఒకే దగ్గర వీటన్నింటినీ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? భూములు ఇవ్వడానికి ఇష్టపడని వాళ్ళ నుంచి బలవంతంగా ఎందుకు భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నది? ఆ ప్రయత్నం విరమించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని అందరూ కోరుతున్నారు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.